విశాఖపట్నానికి టెక్నాలజీ ప్రొఫెషనల్ సేవలలో ప్రపంచ అగ్రగామి కాగ్నిజెంట్ సంస్థ రానుంది. అత్యాధునిక క్యాంపస్ ను అభివృద్ధి చేయడం ద్వారా ఏపీలో కార్యకలాపాలను భారీగా విస్తరించనున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ లో కాగ్నిజెంట్ కంపెనీ ట్వీట్ చేసింది. 22 ఎకరాల్లో కాపులప్పాడు ఐటీ హిల్స్ పై క్యాంపస్ నిర్మించబోతున్నట్లు తెలిపింది. ఇక 1583 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్ ను 3 దశల్లో అభివృద్ధి చేయనున్నట్లు, 8000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని కాగ్నిజెంట్ సంస్థ పేర్కొంది. ఇక తమ సంస్థ విస్తరణకు సహకరించిన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు కాగ్నిజెంట్ సంస్థ తరపున రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. చూస్తున్నాం, విశాఖపట్నానికి కాగ్నిజెంట్ ప్రొఫెషనల్ సేవల్లో ప్రపంచ అగ్రగామి సంస్థ రానుంది. ఇక అత్యాధునిక క్యాంపస్ ను కూడా అభివృద్ధి చేయడం ద్వారా ఏపీలో కార్యకలాపాలను భారీగా విస్తరించనున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ లో కాగ్నిజెంట్ కంపెనీ ట్వీట్ చేసింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, కాగ్నిజెంట్ కంపెనీ తన నెక్స్ట్ స్టాప్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోతున్నాము అని చెప్పి కూడా ఈ రోజు ట్వీట్ లో ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాగ్నిజెంట్ కి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారి రవికుమార్ ఈ పోస్ట్ పెట్టగా కాగ్నిజెంట్ సంస్థ తాము నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ రీతిలో ఒక పెద్ద క్యాంపస్ ను, అద్భుతమైన క్యాంపస్ ను ప్రారంభించబోతున్నాము అని పేర్కొంది. ఇందులో కాపులప్పాడ, విశాఖపట్నంలోని ఐటీ హిల్స్ పై కాపులప్పాడ ఐటీ హిల్స్ పై 22 ఎకరాలలో తమ క్యాంపస్ ను నిర్మించబోతున్నట్టు కూడా పేర్కొన్నారు. మొత్తం 8000 ఉద్యోగాల కల్పన జరుగుతుంది అని కూడా కాగ్నిజెంట్ అందులో పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోర్ లో ఉద్యోగాల కల్పన ఉంటుంది అనేది కూడా ట్వీట్ లో పేర్కొన్నారు. 2026లో ఆపరేషన్స్ ప్రారంభించి 2029 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తాము అని కూడా కాగ్నిజెంట్ అందులో వివరించింది. తమ సంస్థ విస్తరణకు సహకరించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. నారా లోకేష్ చొరవతో కాగ్నిజెంట్ యాజమాన్యంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐటీ అధికారులు పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం కాగ్నిజెంట్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. వీళ్ళు సంసిద్ధత వ్యక్తం చేసిన వెంటనే రాష్ట్ర కేబినెట్ లో 22 ఎకరాలు కాపులప్పాడు ఐటీ హిల్స్ మీద కాగ్నిజెంట్ సంస్థ కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఇప్పుడు 22 ఎకరాల ల్యాండ్ ను కాగ్నిజెంట్ సంస్థకు ఇవ్వబోతున్నారు. కాపులప్పాడు ఐటీ హిల్స్ లో వెంటనే తమ సంస్థ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభిస్తామని కాగ్నిజెంట్ ఈ రోజు ట్వీట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఐటీ హబ్ గా మారబోతుంది అని చెప్పి కాగ్నిజెంట్ అడిగటం ద్వారా కూడా తెలుస్తుంది. పవన్, రైట్. అట్లాగే రామారావు, గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఐటీ పరిశ్రమలను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నుంచి పంపించి వేయడాలు, లేదంటే వాళ్లకు సహాయ నిరాకరణ, అలాంటి కార్యక్రమాలు కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది కదా. ఇప్పుడు ఇతర కంపెనీలు కూడా ఇంకా ఏమేమి వచ్చే అవకాశం ఉంది? పవన్, ఇప్పటికే టాటా సంబంధించి టాటా సన్స్ కూడా అక్కడ టీసీఎస్ క్యాంపస్ ను ప్రారంభించబోతున్నాము అని కూడా పేర్కొంది. అదే అయితే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో లూలు మాల్ కి సముద్ర తీరంలో మంచి ల్యాండ్ ని కేటాయించగా లూలు మాల్ కి ఇచ్చిన ల్యాండ్ ని వెనక్కి తీసుకోవటమే కాకుండా వాళ్ళకి చాలా ఎక్కువ ఇచ్చారు అని చెప్పి ఆరోపించడం. దీంతో పాటు హెచ్ఎస్బిసి లాంటి సంస్థలు కూడా అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోవటం కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలోనే చాలా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఎవరైతే అక్కడ ఐటీ హిల్స్ కు రావాలని అనుకున్నారో వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్లిపోయారు. తమకున్న విస్తరణ ప్రణాళికలు కూడా రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖని ఫైనాన్షియల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలి అని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో జీడీపీ పెరుగుదలకు ఇది దోహదం చేస్తుంది అని కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అభిప్రాయపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పదే తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇదే అంశాన్ని పేర్కొంటున్నారు. అర్బనైజేషన్ లో విశాఖపట్నం తలసరి ఆదాయంలో కూడా దేశంలోనే అతి ముఖ్యమైన నగరాల్లో ఒక నగరంగా ఉందని, అందువలన విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా తయారు చేసి రాష్ట్ర జీడీపీకి దోహదం చేస్తుంది, పెరుగుదలకు దోహదం చేస్తుంది అని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ కూడా ఏర్పాటు చేస్తామని టాటా సన్స్ సంబంధించిన చైర్మన్ చంద్రశేఖర్ ఇటీవల విజయవాడకు వచ్చి ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో పేర్కొన్నారు. దీనికోసం మంత్రి నారా లోకేష్ కూడా ముంబై వెళ్లి అక్కడ టాటా సన్స్ చైర్మన్ ని కలిసి వచ్చారు. అదేవిధంగా మరికొన్ని క్యాంపస్లు కూడా విశాఖపట్నం తీసుకొచ్చేందుకు ముందుగా అయితే వీళ్ళు వెల్లడించడం లేదు. అక్కడికి వెళ్లి చర్చలు పూర్తయి ఫలప్రదం అయిన తర్వాత మాత్రమే లోకేష్ వీటిని వెల్లడించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇప్పుడు కాగ్నిజెంట్ సంస్థకు కూడా 22 ఎకరాలు ఇస్తున్నామని 2 రోజుల క్రితమే
లోకేష్ ప్రకటించారు. ఆ వెనువెంటనే కాగ్నిజెంట్ సంస్థ ఈ రోజు ట్వీట్ చేయడంతో పాటు 8,000 ఉద్యోగాల కల్పన జరుగుతుంది అని పేర్కొనడంతో పాటు 8,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి అక్కడ ఉపాధి కల్పన జరుగుతుంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా లూలు మాల్ కూడా తిరిగి రావడానికి విశాఖపట్నానికి సిద్ధమైంది పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.